వాడికి 21వ రోజు ఉయ్యాలేస్తున్నాము. సో అందరూ ఇప్పుడు ట్రెండీగా ఉన్న ఉయ్యాలు తెచ్చుకుంటున్నాం కదా. మా ఆడపడుచులు ఈ పాతలంటే చాలా ఇష్టం అనమాట. ఇద్దరు సామాలని అలాంటివి కొనమంటూ ఉంటారు. ఇప్పుడు అదే తోట కాబట్టి నాకు చెక్క ఉయ్యాలు కావాలని పడుతుంది. చెక్క ఉయ్యాలు స్పెషల్గా చేయించాము. సో ఈరోజు 21వ రోజు ఉయ్యాల పూజ జరుగుతుంది మా ఇంట్లో. పూర్వం రోజుల్లో ఇలా చెక్క ఉయ్యాలు చేయించేవాళ్ళు. వాళ్ళకి సంతానం కూడా ఎక్కువ ఉండేది. తర్వాత పని చేస్తూ ఉండేది అనమాట. తర్వాత ముత్తాతలు వాళ్ళ పిల్లలకు కూడా పనిచేస్తూ ఉండేవి. మాకు ఇంకా ఒక్కొక్కరినే కన్నాం కాబట్టి తర్వాత వాళ్ళకు కూడా పనికి వస్తుంది అనమాట. వర్షం వచ్చేలా ఉందని చెప్పేసి ఆ టెంట్ వేయించాము. బట్ వర్షం వచ్చే సూచన లేదు, కానీ ఎందుకన్నా మంచిదని. ఈరోజు హంసక రెడీ అయిన తర్వాత పడుకుని పోయింది. ఇంకా చుట్టాలు ఒకరొకరుగా రావడం మొదలుపెట్టారు. అదే కుట్లిప్తున్నా, ఎందుకంటే మా వాడికి చిన్న సైజు కుట్టాలని చెప్పి ఇంకా మా అత్తగారు కొంచెం కుట్లు ఎక్కువ వేశారు. మా బొడ్డోడికి అది కూడా ఎక్కలేదు. ఇంకా మా వదిలిన టైం అవుతుందని ఫాస్ట్గా కుట్లు ఇప్పడం స్టార్ట్ చేశారండి. మా పెద్ద ఆడబడిచి కుట్లు ఇప్పుతుందండి. మా చిన్న ఆడబడిచి ఏమో ఇన్స్ట్రక్షన్స్ చెప్తుంది. కొంచెం పెట్టు చెప్పు. ఇది కూడా మా ఆడబడుచు షుగర్ అండి, అందుకే కొంచెం పెట్టమంది. కొంచెమే పెట్టమన్నారు కాబట్టి కొంచెమే పెడుతుంది. మా చింతల్లి నువ్వు కూడా తినమ్మా. బ్రైట్నెస్ వస్తుంది. నువ్వు పడతావు నుంచే చూపెత్తున్నామ్మా. పొద్దున ఒకసారి పోపు పెట్టాం, పోపులు మాడిపోయినాయి. ఆ తర్వాత మళ్ళీ వండాం. దగ్గరికి పెట్టదు నా ఇవి ఇయర్స్కి వాళ్ళకి ఆకలేసాలన్నమాట. ఓకే. ఇంకా ఆ తర్వాత మా ఆడపడుచు మా తమ్ముడు అందరం కలిసి గుడికి వెళ్ళాము. బాబా గుడికి. ఈరోజు 21st డే కాబట్టి బయటకు వస్తున్నాం కాబట్టి ఫస్ట్ మా ఇంటి దగ్గరే బాబా గుడి ఉంది. కువాడ సాయిబాబా గుడి అండి ఇది. సో చక్కగా మేము వెళ్ళి దేవుడిని ఒకసారి దర్శించుకొని బాబుని బాధ కాలు దగ్గర పెట్టి అప్పుడు వద్దాము, ఫంక్షన్ అవుతుంది కదా అని చెప్పేసి తీసుకొచ్చాము. మా బొడ్డోడు పడుకుని పోయాడు అప్పటికే. ఇంకా గుడికి వెళ్ళి చక్కగా పూజ చేయించుకున్నాము. ఆ తర్వాత పూజారి గారు బాబుని ఇవ్వండి అని చెప్పేసి బాబావారి దగ్గర పెట్టారు. వాడు చక్కగా నవ్వాడు కూడా. హ్యాపీగా బాబా దగ్గర పెట్టేసి అప్పుడు ఆ తర్వాత పూజ చేయించుకొని మేము ఇంటికి రావడం జరిగింది. కానీ వాడు అస్సలు ఏడవలేదు. ఆల్రెడీ పొద్దునుంచి హడావిడిగా ఉంది కాబట్టి స్నానం చేయించడంతో ఇంకా మనశ్శాంతిగా నిద్రపోయాడు అనమాట. సో వాడు నిద్రపోవడం వల్ల మాకు కూడా ప్రశాంతంగా తీసుకొచ్చేయగలిగాము. వాడికి ఇది కూడా ఇలా కొంచెం ఎండ తగిలితే మంచిదే కదా అని, ఎందుకని ఇంటి పక్కనే కదా. ఈలోపు మేము గుడి నుంచి వచ్చేసరికి మా ఆడపడుచు వాళ్ళ చుట్టాలు వచ్చారు. మా ఆడపడుచుకి వాళ్ళ బాబుకి బట్టలు, బంగారం, అలాగే మా ఆడపడుచుకి పత్యం తెచ్చారు. ఏమన్నా మాట్లాడుకోవచ్చు కదా, సైలెంట్గా తీసుకుంటారు. అందులోనే కింద ఏమైనా చికెన్ లాంటివి ఏమైనా తెచ్చిరా, తాలింపు సాంబార్లేనా. కలగడేమైనా అందులో ముట్టుగా
ఇంక మేము చెక్క ఉయ్యాల కొన్నప్పటికీ కూడా మా ఆచారం ప్రకారం మొదటిగా మధుబరకంలో పెళ్ళప్పుడు చీరలో వేస్తారనమాట బాబుని. మా హంసిని కూడా అలాగే వేసాం కదా పెళ్లి చీరలో. సో, కాబట్టి బాబుని ఆ చీర కట్టి ఫస్ట్ వాడిని ఉయ్యాల్లో వేసి ఒక్కొక్కరు ఊపి వాడి పేరు చెప్పడం జరిగింది. వాడి చెవిలో పేరు చెప్పాలనమాట. సో, అందరూ కూడా ఒకరొకరుగా వచ్చి వాళ్ళ పేరు చెప్పి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారనమాట. ఫస్ట్ మా ఆడపడుచు వాళ్ళ ఇంటి తరపు చుట్టాలు వాళ్ళందరూ వేశారు. చెప్పారు చూడండి. చెప్పండి. తను చెప్పలేదు సాయిబాబు. అంస్క చెప్పు. హయాన్ కేదార్ వీర్ అక్షతేమా సాయిబాబు ఆవిడ ముద్దెట్టేసుకుంటుంది. ఇంకా చాలా మంది ఉన్నారు, ఇప్పుడు ముద్దులు పెట్టుకుంటే అవ్వదు. అంస్క అసలు కనిపించదు. పాపా ఏది పిల్లలు తండ్రి గట్టిగా మైక్ 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 నాన్ వెజ్ అంతే కదా. వీడియో ఎడిటింగ్ బాగుందమ్మా. 12 అయిపోతుంది మళ్ళీ అందులో ఏది బాగుందా మళ్ళీ తుప్పు మెత్తనా ఒకసారి పాపిడి మీద ఎదరగట్టండి అంకుల్. బాబుని పిల్లమ్మా బాబు. తాతయ్యకి బొట్టెట్టు, తాతయ్యకి బొట్టెట్టు. ఆడి కదా బాబుకి ఎట్టుకోండి, కళ్ళు అడిపోద్ది. తాతయ్యకి ఎట్టు బొట్టు ఆడు పెడతావా? అందరికి బొట్లేడవుతుంది. చిన్నడు లేపేస్తున్నారు. పట్టుకోమనండి, పట్టుకునే దాకా వదలకూడదు. ఏంటి వాళ్ళు తెచ్చి అమ్మో పట్టుకున్నాడు.
సొనగాడు అల్లుడు తాతను చూడరా రేయ్ అంకుల్ ఆయన ఫోటో తీస్తారంట అంకుల్ అంకుల్ అక్కడ ఈలోపు ఒక్కొక్కరు ఆయనతో ఫొటోస్ తీయించుకుంటున్నారు. మా చిన్నత్తగారు ఉంగరం కొన్నది అందరికి చూపిస్తున్నారు. ఒక్కొక్కరు ఏం గిఫ్ట్స్ తెచ్చారు అందరికీ చెప్తున్నారు. ఇంకా మా ఆడపడుచుకొచ్చిన పత్యం అనమాట అది. ఇంకా మా అత్తగారు వాళ్ళు పెద్దతి వాళ్ళు బిజీగా ఉంటే చుట్టాలందరితో ఇల్లు హడావిడిగా ఉంది. ఉయ్యాలని రెడీ చేశారు. ఇప్పుడు వాళ్ళ అత్తగారు తెచ్చిన చీరని కట్టుకోవడానికి వెళ్ళారనమాట. మేము అలాగే తీసుకుంటాం. కష్టపడి గుడ్డు కూర వండింది అమ్మమ్మ అని తెలియద్దా అందరికి. ఫస్ట్ మా ఆయన రెడీ అయిపోయాడు. మా అల్లుడు వాడికి ఫోటోషూట్ జరుగుతుంది అండ్ చుట్టాలందరూ కూడా అయ్యాన్ని పలకరించి వాడిని ముద్దాడుతున్నారు అనమాట. మా అత్తగారు స్పెషల్గా గంట కూర్చొని కుట్టేసారండి. అవి బయటకుంటే బోల్డ్ రేటు అందుకే కుట్టేసారు. చాలా బాగున్నాయి. తను వదిలేసుకుంది కదా, ఎవరైనా అలాగ ఉంటారని మొత్తం హాయ్ చెప్పు. హంసిక ఎందుకు అసలు సంతోషం అసలు వదులుతలేదు. వాడి దగ్గరే ఉంటానంటుంది. ఎవరు పిలిచినా రావట్లేదు. అది పెద్ద పైన క్లిప్ ఊడిపోద్ది లోపు. ఆ ఫోన్లు ఎలా చిప్పు పెద్దవాళ్ళ చేతి త్వరగా వచ్చేయాలి. వదిలే దుప్పటి కదపండి, దుప్పటి కదపండి. హయాన్ కేదార్ వీర్. హయాన్ కేదార్ వీర్. చప్పట్లు కొట్టండి అందరూ. కాదు మేనత్ పేరు రివీల్ చేస్తాం. అందరం వాడి చెవిలో చెప్పేసాము అండ్ ఉయ్యాల్లో వేసాము. గెస్ట్లు అందరూ వచ్చి ఒకరొకరుగా గిఫ్ట్స్ ఇస్తున్నారు. మా మమ్మీ వాళ్ళు కూడా వచ్చారు ఈలోపు. ఇంకా మా హర్ష వచ్చాడు. మా హంసి బావా అనుకుంటే వాడి వెనకాల తిరుగుతుంది. మా రాముడు వదిన అందరికీ బొట్లు పెడుతుందన్నమాట. ఈలోపు ఒకరొకరు కూడా వాళ్ళకి తెచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఇచ్చేశారు. నేను ములతాడు అండ్ గాజులు మురుకులు తీసుకున్నాను. మా అత్తయ్య నడుముకి పట్ట, అలాగే అంటే వాడి బొడ్డుని మనం దాస్తాం కదా, అది తాయెత్తులో పెట్టించి మామిడి పిందెలు వెండివి తీసుకొని అవి మొలకి గుచ్చారు.
అండ్ కాళ్ళకి మురుకులు, అడ్జస్టబుల్ మురుకులు కొన్నారు. అండ్ మా చిన్నత్తగారు ఉంగరం పెట్టారు. వాళ్ళ డాడీ అయితే చైన్ రింగ్ తీసుకొచ్చారు. ఇంకా అమ్మమ్మ వెండి గ్లాస్ పెట్టారు. మిగతా వాళ్ళందరూ గిఫ్ట్స్, చాలా బట్టలు వచ్చాయి, సోప్స్ వచ్చాయి. కానీ ఆ సోప్స్ అన్నీ వాడికి వాడతామా లేదా అనేది డౌట్. ఎందుకంటే మాడపడిచి వాడికి చిన్న ర్యాష్ వచ్చినా లేదా కలర్ చేంజ్ అయినా వెంటనే సోప్ మార్చేసింది. కాబట్టి ఆ సోప్స్ వాడికి పెడతామా లేదా అనేది డౌటే అనమాట. అండ్ ఇంకా మా ఆయన కింద భోజనాల పనులు అవి చూసుకోవాలి కాబట్టి మేము త్వరగా అక్షింతలు వేసి ఇంకా బయటకు వచ్చేసాము. నేను వచ్చిన వాళ్ళని పలకరిస్తున్నాను, మా ఆయన కిందకి వెళ్ళిపోయారు. ఇంకా ఒక్కొక్కరు వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ని ఇస్తూ ఉన్నారనమాట. అంతే కదా, మా వాడికి చేతిలో బొబ్బులు పెడుతున్నారు చాలామంది. సో చాలా హడావిడిగా అయ్యింది. బోలెడన్ని డ్రెస్సులు వచ్చేసాయి హయానికి. ఇక్కడ పైన ఫంక్షన్ జరుగుతుంది, ఇంకా కింద మేము భోజనాలు స్టార్ట్ చేసేసాము. మా హర్షగడు బుడ్డోని అలాగే చేస్తున్నాడు. వాడి ఏంటంటే ఇంకా అసలు మామూలుగా కాదు. హంసీ ఎందుకంటే వాడిని కూడా ముద్దు పెట్టుకుంటుంది కదా, మా హర్ష అసలు ఓర్వలేడు. హంసీ ఎవరికైనా ముద్దిస్తే అసలు వాడికే ఇవ్వాలి. చూడండి అక్క అయ్యో మీది వీడియో తీయలేదా అత్తగారు? వాళ్ళకే తీసేయమ్మ, వాళ్ళు తీసిన తర్వాత కింద భోజనాలు స్టార్ట్ అయ్యాయి. ఎన్వి నాకు పైన స్మెల్ వచ్చేస్తుంది. సరే అంటే చెప్తానంటే మా చిన్నత్త గారు వెంకటేశ్వర స్వామి ఉంగరం పెట్టారు. అమ్మ భోంచేసి నిన్ను వేలపడేది అమ్మమ్మ 7-8 లక్షలు అంట. చాలా చీప్. అక్షింతలు నెత్తి మీద పెట్టు. బయట భోజనాలు స్టార్ట్ అయ్యాయి. సో అందరూ భోంచేస్తున్నారు. ఐటమ్స్ అన్నీ మీకు చెప్పాలి కదా, సో పైన అంతా వీడియో తీసాను కాబట్టి ఫంక్షన్. సో లంచ్కి మేము ఏం పెట్టాము అనేది చూపించాలి కదా. మేము ఒకవైపు వెజ్ ఒకవైపు నాన్ వెజ్ పెట్టాము. ఎందుకంటే ఈరోజు శుక్రవారం, మా ఇంట్లో ఆడవాళ్ళు చాలామంది శుక్రవారం చేస్తారు, వెజ్జే తింటారు. సో కాబట్టి మగవాళ్ళు అట్లా పట్టింపు ఉండదు, నాన్ వెజ్ తినేస్తారు. 21వ రోజు కాబట్టి నాన్ వెజ్ పెట్టాలి. సో కాబట్టి మీకు నచ్చింది చేయండి రా నాయన అని చెప్పేసి ఒకవైపు నాన్ వెజ్ ఒకవైపు వెజ్ పెట్టాము. ఎవరికి నచ్చింది వాళ్ళు తింటున్నారు. మా ఆయన పాపం ఆకలేస్తుంది కానీ అందరికీ పెడుతున్నారు. ఈలోపు అర్థం చేసుకొని మా వదిన తినిపించిందనమాట మా ఆయనకి. అప్పుడు మా ఆయన తినగానే నాకు అనిపించింది నేను అన్నం పెట్టుకొని తినేయాలని. సో స్టార్ట్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను. ఆఫ్టర్ ఈ వీడియో అయిన తర్వాత డెఫినెట్గా నేను తినేస్తానమాట. సో ఇది పెరుగు సెక్షన్. పెరుగుతో మొదట చూపిస్తున్నాను అనుకోకండి. సో నేను ఐటమ్స్ అన్నీ చూపిస్తాను. ఆయన మా చిన్నమావ గారు, ఆయన ఇప్పుడు ఐటమ్స్ చూపిస్తారు మనకి. వేరుశెనగ గుళ్ళు ఫ్రై అనమాట, పన్నీర్ కర్రీ, సో బిర్యానీ, అండ్ ఇది వచ్చేసి అరటికాయ బజ్జీ, బూరెలు, హల్వా, బ్రెడ్ హల్వా అండి. అండ్ పప్పు మామిడికాయ కామన్ కదా అది. ఇక్కడ నాన్ వెజ్ దగ్గరేమో ఇంకా మటన్, చికెను, బిర్యానీ అండ్ ఎగ్స్ ఇందాక ఫ్రై చేసాం కదా ఇంట్లో, సో అవి. రైస్ మా ఆయన వేస్తున్నారు. సాంబార్, అప్పడం, పెరుగు పచ్చడి కామన్. సో నేను నాన్ వెజ్ తెచ్చుకున్నాను. బిర్యానీ, చికెన్, మటన్ వేసుకున్నాను. స్వీట్, ఎగ్, బజ్జీ. సో తింటున్నాను, మా ఆయన తీస్తున్నారు. ఇంకా స్టార్ట్ చేశాను అనమాట స్మెల్కి తట్టుకోలేక తినేసాను.
విజయ వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ వచ్చారు. సో యాక్చువల్లీ విజయ అండ్ వాళ్ళ హస్బెండ్, మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ ఇద్దరు ఒక ఆఫీస్లో చేస్తారు. వాళ్ళ స్టాఫ్ వచ్చారు. సో వాళ్ళొక సిల్వర్ బౌల్ గిఫ్ట్ చేశారు హయాన్ కేదార్ వీర్కి. యాక్చువల్లీ దెర్ ఈజ్ ఎ రీజన్ బిహైండ్ కేదార్ నేమ్. మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఒక బాబు ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల వాళ్ళ బావగారు వాళ్ళ అబ్బాయి తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చనిపోయాడు రీసెంట్గానే. తనకి డెలివరీకి ఒక 1 వీక్ ముందే. అయితే ఆ అబ్బాయి పేరుని కలిపాము. సో అందువల్ల కేదార్ వీర్ అని నేమ్ చేయడం జరిగింది. సో మళ్ళీ తన డెలివరీ టైంలో ఎవరైనా ఓకే అనుకుంది, కానీ తను అలా అయిన తర్వాత నాకు మళ్ళీ బాబే పుట్టాలి, వినయే నా కడుపును పుట్టాలని చెప్పేసి మా విజయ పదే పదే అనుకునేది. బై గాడ్ గ్రేస్ బ్లెస్సింగ్స్ వల్ల తను మళ్ళీ బాబునే కంది. ఆ బాబుకి ఆ బాబు పేరుని యాడ్ చేశారు. ఆ అబ్బాయి పేరుని యాడ్ చేయడం జరిగింది అనమాట, వాళ్ళ అన్నయ్య పేరుని. దేవుడు మనకి చాలాసార్లు బాధను పెట్టినప్పటికీ కూడా మళ్ళీ రిలీఫ్ని వెంటనే ఇస్తారు. సో వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ అయాన్ కేదార్ వీర్. మా బుడ్డోడి ఫంక్షన్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. సరే కదండి, ఈరోజు మా ఉయ్యాల ఫంక్షన్ ఏ విధంగా జరిగిందో మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము కీప్ వాచింగ్ సోనగాడి.